హలో మ్యామ్. హాయ్. ఈ ధ్యానం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి? ఉన్నదంతా లాభమే. ధ్యానాన్ని నమ్మి సాధన చేస్తే ఫస్ట్ వచ్చేది మనకి శారీరక ఆరోగ్యం. ఓకే. ఇవాళ రేపు ఆరోగ్యం లేక ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. లక్షల లక్షలు హాస్పిటల్కి పోస్తూ ఉన్నారు. పోసిన ఆరోగ్యాన్ని పొందట్లేదు. ఇంకా బతకలేక బతుకు ఈడుస్తున్నారు. అలా ఫస్ట్ శారీరక ఆరోగ్యం వస్తుంది. ఆ తర్వాత మానసిక ప్రశాంతత వస్తుంది. ఆరోగ్యం లేకపోతే ఆటోమేటిక్గా ప్రశాంతత ఉండదు. సో అందుకని శారీరక ఆరోగ్యం, ఈ శారీరకంగా ఎన్నో, ఇప్పుడు ఒకటని చెప్పలేం. బాడీ టోటల్ బాడీ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డాక్టర్ ఈ రోజున. కన్నుకు ఒక డాక్టరు, ముక్కుకో డాక్టరు, పన్నుకో డాక్టరు, నాలుకో డాక్టరు, చేతి, అసలు బాడీలో ఎన్ని పార్ట్లు ఉన్నాయో అన్ని. ఇప్పుడు పోనీ డాక్టర్ వెళ్ళినాక నాడి పట్టుకొని చూసి ఏమైనా చెప్తున్నారా అంటే అది కాదు. టెస్టులు రాసేస్తారు. ఒక పేపర్ మీద ఆధారపడి 4 రకాల మెడిసిన్ ఇచ్చేసి అన్నారు. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే. సో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ వీధి వీధికి దేవాలయాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ వీధి వీధికి కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. మరి ఇన్ని హాస్పిటల్స్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద చదువులు చదివిన డాక్టర్లు ఉన్నప్పుడు, ఇంత మెడిసిన్ ఉన్నప్పుడు మరి ఆరోగ్యాన్ని పొందాలి కదా, పొందలేకపోతున్నారు. కానీ ధ్యానం చేస్తే ఎక్కడికి వెళ్లకుండా, ఏ మందు అవసరం లేకుండా, ఏ ఇంజెక్షన్ అవసరం లేకుండా, ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ టెస్ట్లు అవసరం లేకుండా మన ఇంట్లో మనం కూర్చొని మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టడం వల్ల మరి శారీరక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు, కిడ్నీ సమస్యలు అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, స్పాండిలైటిస్ అవ్వచ్చు, లేదా బీపీలు షుగర్లు అవ్వచ్చు. ఎన్ని మనం నమ్మి సాధన చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఆరోగ్యం వచ్చిందంటే మానసికంగా, అంటే ఆరోగ్యం లేకపోతే డిస్టర్బెన్స్ అవుతాను. అలా కాకుండా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, ఆస్తుల గొడవలు అవ్వచ్చు, ఎన్నో ఉంటాయి. రకరకాల సమస్యలతో మానసికంగా ఎంతో ఆవేదన పొందుతూ ఉన్నారు. ఈ ధ్యానం చేయటం వల్ల అసలు ఈ సమస్య అనేది ఎందుకు వచ్చింది, ఎలా పోగొట్టుకోవచ్చు అన్న నాలెడ్జ్ని మనం పొందుతాం. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ అనేది మనకు వస్తుందో ఆటోమేటిక్ మనసు అనేది ప్రశాంతత పొందుతాం. సో యాక్సెప్ట్ చేస్తాం, ఈ సమస్య మనకు వచ్చింది అంటే మనం నేర్చుకోవటానికి వచ్చింది అనేది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఆ మానసిక ఒత్తిడిలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే అంతా బాగుంటాం అనమాట. సో అందుకని ధ్యానం వల్ల అన్ని లాభాలే. ఇది లాభం అని ఇలా ఇది నష్టాలైతే లేవండి. ఇక్కడ మనం ఏం పెడుతున్నాము, ఇక్కడ ₹1 పెట్టట్లేదు, ఒక ఖర్చు పెట్టట్లేదు. ఖాళీ ఉన్న సమయాన్ని 24 గంటలు ఎవరు బిజీగా ఉండరు, ఎంతో కొంత ఖాళీ సమయం దొరుకుతుంది. సో మనం ఉద్యోగం చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము మన కుటుంబం కోసం. కానీ ఇక్కడ ఒక 10 నిమిషాలు, ఒక అరగంట కాదు. ఇందులో ఒక రూల్ ఏంటంటే ఎవరి వయసు ఎంత ఉందో 10 నిమిషాలు ధ్యానం చేయాలి అనేది ఒక ఫండమెంటల్ రూల్. 20 సంవత్సరాల వాళ్ళైతే 20 నిమిషాలు, 30 సంవత్సరాల వాళ్ళైతే 30 నిమిషాలని. మన ఏజ్ని బట్టి అంత సమయాన్ని మనం కేటాయించగలిగినప్పుడు ఆ విశ్వశక్తి మన లోపలికి వెళ్ళి మన నాడీ మండల శుద్ధి జరిగి మనలో ఉన్న బ్లాక్స్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. సో అందుకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. అందుకని ఈరోజు ఇంత ధైర్యంగా, ఇంత నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను అంటే కారణం ఇది. చిన్నపిల్లలు ఎలా చేసుకోవాలమ్మా? సేమ్ చిన్నపిల్లలైనా అంతే. 2 years బేబీ దగ్గర నుండి మనం ధ్యానాన్ని కూర్చోబెట్టాలి. సో ధ్యానం అన్నది అన్ని వయసుల వాళ్ళకి అత్యంత అవసరమైనటువంటి ఆవశ్యకత ఇప్పుడు భూమి మీద ఉంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.